హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇవి మన ఉల్లిపాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేయించుకోవాలి. లైట్గా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కొన్ని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో మళ్ళీ కొద్ది ధనియాలు వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, ఇవన్నీ మాడిపోకుండా. వేగాక మళ్ళీ ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నిటిని చల్లారాక ఇవన్నిటిని మిక్సీ గ్రైండ్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. అందులో కొద్ది 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా వేయించుకోవాలి. వేగే కొద్దీ మంచి అరోమా వస్తుంది. రూమ్ అంతా మంచిగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఒక బాండీలో తీసుకోవాలి. మళ్ళీ అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు మంచిగా వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలో పసుపు, కారం వేసుకోవాలి. కొద్దిగా పౌడర్, మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్. బాగా కలుపుకోవాలి ఇవన్నిటిని. మంచిగా ఉల్లిపాయకు మసాలా అంతా పట్టేందుకు కలుపుకోవాలి. ఒక పెద్ద సైజు లెమన్ జ్యూస్ తీసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు చేసి పెట్టుకున్న పోపుని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి ఫ్రెండ్స్, మంచి ఉల్లిపాయ పచ్చడి రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలో ఉల్లిపాయ పచ్చడి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.